మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. ఆ బాంబ్ బ్లాస్ట్ లో మీ వాళ్ళెవరూ చనిపోలేదు. అయినా నీకు మాతో చేతులు కలపాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే మీ వాళ్ళ నా వాళ్ళు కూడా బలి కాకూడదని. జరిగిందంతా పేపర్లో చదివి టీవీలో చూశాక అందరిలా నా రక్తం కూడా ఉడికిపోయింది. ఒక్కసారి వాళ్ళు నాకు కనిపిస్తే వాళ్ళని ముక్కలుగా నరకాలనుకున్నాను. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు మిమ్మల్ని నేను కలిశాను. అందరూ ఏదో చేయాలనుకుంటే అది సరిపోదు, అది చేసి తీరాలి. అందుకే మీరు తలపెట్టిన సూసైడ్ మిషన్ యజ్ఞంలో మొదటి సమిధం నేనే కావాలి బాను. కదం తొక్కుతూ కొత్త ప్రపంచం కవాదు చేస్తూ సాధిస్తా. దారి పొడుగున రక్తపు చుక్కలు దర్పణ చేస్తూ గర్జిస్తా. నిరాశ లేదు, నిస్పృహ రాదు, నిప్పుల గుణమే మేము. శాంతి జ్వాలలై తుది సమరాన సమీధలై పోతా, సమీధలై పోతా. ये अपना इलाका है, ये सब अपने ही लोग हैं। तुम लोगों के आने से हमारी ताकत दुगनी हो गई है। वाकई तुम लोग बहुत किस्मत वाले हो, क्योंकि अगले ही 2 दिन में हमारे सालार मसूद भाई पाकिस्तान से आ रहे हैं। ये वही आदमी है जो अमेरिका, लंदन, हिंदुस्तान में ब्लास्ट की जिम्मेदारी ली थी। और उतना ही नहीं, गोकुल चाट लुबनी पार्क के ब्लास्ट का मास्टरमाइंड भी है। अब वो हिंदुस्तान आ रहा है। अब यही आप लोगों को आगे का काम समझाएगा। हर फिदाइन उनसे मिलने के लिए बेताब रहता है। सिर्फ 2 दिन तुम लोग उनसे मिलने वाले हो, तब तक के लिए इंतजार करो। इन तीनों का रहने का इंतजाम अल्ताफ को देते हैं, और वो आया क्यों नहीं अब तक? लो आ गया। क्या यही हैं वो लोग? हाँ यही। लेकिन 4 बता रहे थे, ये लोग तो 3 हैं। वो 4 थे, उसमें से एक आदमी ऐसा था जो हजारों आदमियों को मारने की मिसाइल था। सुभान अल्लाह, हमने फिदा होने का सबूत मांगा तो खुद फिदा होकर दिखा दिया। क्या बात है, उसकी आंखों में ऐसा कुछ पाने की चमक थी, हम में से कोई उसका मुकाबला नहीं कर सकता था। हम उसकी मौत बेकार जाने नहीं देंगे। हाँ, उसकी मौत हम बेकार जाने नहीं देंगे। ఏరా వాడు గుర్తొచ్చాడా? మనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక మనం ఇలా ఒకటయ్యాం. కానీ ఏ సంబంధం లేకపోయినా మనలో ఒకడిగా కలిసి మన లక్ష్యం కోసం వాడు తన ప్రాణాలు అర్పించాడు. వాడి చావు నా కళ్ళలో ఇంకా మెదులుతూనే ఉంది. వాడి చావు కారణమైన వాళ్ళు మన కళ్ళ ముందే తిరుగుతుంటే ఏ క్షణమైన వాళ్ళని చంపేయాలన్న కసి నాలో పెరుగుతుంది. ఇంతకాలం మనం ఏదైతే సాధించాలని ఎదురు చూసామో అది నెరవేరటానికి కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. వీళ్లతో పాటు ఆ మసూద్ గని కూడా లేపేయాలి. మన ఆవేశానికి, మన ప్రాణ స్నేహితుడి త్యాగానికి అర్థం చేకూరబోతుంది. హలో, अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। वालेकुम सलाम उमर भाई, काम कैसा चल रहा है? बहुत जोरों पर। सारी प्लानिंग सही चल रहा है और कुछ कमी तो नहीं है ना? बिल्कुल नहीं, ये पूरा परफेक्ट होना चाहिए इंशाअल्लाह। अस्सलाम वालेकुम। अस्सलाम वालेकुम। वालेकुम सलाम, कैफा हाला? अल्हम्दुलिल्लाह। कहाँ है वो 3 फिदाई? यही है वो 3 फिदाइन जो आपसे मिलने के लिए बेताब है।
माशाअल्लाह, बहुत खूब। आप जिनसे मिलने के लिए बेताब थे, यही है वो मसूद भाई। सुभान अल्लाह, आप लोगों को देख के मेरा दिल खुशी से भर गया। మీకోసం ఫిదా అవ్వడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఆ అవకాశం మీకు తొందరలోనే వస్తుంది. ఈసారి మనం చేసే మరణ హోమంలో హైదరాబాద్ ఖతం అయిపోవాలి. ఈసారి చచ్చేవాళ్ళు వందలు కాదు, వేలలో ఉండాలి. అంటే ఈ వేల మంది చంపేస్తే మనం అనుకున్నది సాధిస్తామా, లేదంటే ఎంతమంది చంపితే మనం అనుకున్నది సాధిస్తాం? नहीं रे बच्चे, జనాలు డర్ భయం పుట్టించాలి. జనమనల్ని తలుచుకుంటే భయపడాలి. అంటే జనాలకి దెయ్యాలంటే భయం, ఇప్పుడు టెర్రరిస్టులు అంటే భయం. అంటే మనము సైతాన్ ఒకటేనా మసూద్ బాయ్? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అది కాదు ఫజల్ భాయ్, 1000 మందిని చంపాలన్నారు కదా, అందులో మన వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి దానికేంటి? వాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళని మనం అల్లాహ్ దగ్గరికి పంపిస్తున్నాం. వారికి జన్నత్ నసీబ్ అవుతుంది. దానికి మార్గం మనం అయినందుకు మనం గర్వపడాలి. అయితే ఆ జన్నత్లోకి వాళ్ళని ఎందుకు పంపడం మసూద్ భాయ్? ముందు నువ్వెళ్ళు, దానికి మార్గం నేనవుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఏ, భయమా? వాళ్ళు చేస్తే జన్నత్ మీ దాకా వస్తే భయమా? పీకి పందల్లారా. ఇన్స్పెక్టర్ టెర్రరిస్ట్ ని, ఆ ఖలీల్ని చంపింది మేమేరా. మీ వాళ్ళని ఇద్దరిని చంపితేనే అంత కోపం వస్తే, వందల కొద్ది మా వాళ్ళని చంపితే మాకెంత కోపం రావారా? మసూద్ భాయ్, ఎవరికి ఫిదా నహీ హై. ఎవర్రా మీరు? మేము ఫిదాయిలం, కానీ మీలా ప్రజలు చంపే ఫిదాయిలం కాదు, మిమ్మల్ని చంపే ఫిదాయిలం. क्या है रे, మీరు మమ్మల్ని చంపుతారా? అవును మేమే. అక్కడ మా వాడు ఫిదా అయింది మీకోసం కాదురా, మా కోసం, మిమ్మల్ని చంపడం కోసం. హరామ్ జాదో, ఎంత ధైర్యం రా మీకు? మీరు మమ్మల్ని చంపుతారా? ఎంత మందిని చంపుతారా? మీరు ఎంతమందిని చంపుతారా? మీరు అలా చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామనుకున్నారా? అంటే మీరు మమ్మల్ని చంపిస్తే ఈ జిహాద్ ఆగిపోతుందంటారా? ఆగద్దు. మీది పవిత్ర యుద్ధమా? ఎదురుగా నిలబడి చేసేది యుద్ధం, కానీ మీరేం చేస్తున్నారు? దొంగచాటుగా వచ్చి అమాయక ప్రజలను చంపి యుద్ధం అంటున్నారు. ఫు! అది ఒక యుద్ధమేనా? ఇప్పటి వరకు మీరు జరిపిన మారణకాండలో కొన్ని వందల మంది ప్రాణాల బలి తీసుకున్నారు. ఎక్కడ బాంబు పెట్టాం, ఎన్ని బాంబులు పేల్చాం, ఎంతమందిని చంపాం, ఎంతమందిని భయపెట్టాం, అదే మీ టార్గెట్. చనిపోయిన వాళ్ళు ఎవరో తెలుసా? కనీసం ఒక్కడి పేరు తెలుసా? తెలీదు. చనిపోయిన వాళ్ళెవరో తెలీదు, కానీ వాళ్ళపైన మీకు కక్ష. ఎప్పుడో ఎక్కడో ఎవరో అన్యాయం చేశారని ఇప్పుడు ఈ మారణకాండ జరుపుతున్నారు. ఈ మారణకాండలో వందల మంది ప్రాణాలే కాదు, కొన్ని వేల మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. దీన్ని పవిత్ర యుద్ధం అంటారా? మీది పవిత్ర యుద్ధమే అయితే మీరు 5-10 మంది ఉన్నారు ఎందుకు? మీరు చదివే ఖురాన్ వేరు, మేము చదివే ఖురాన్ వేరా? మీ అల్లా వేరు, మా అల్లా వేరా? అల్లా ఖురాన్ ఒకటైనప్పుడు మీ 5-10 మందిలో కోట్ల మంది ఎందుకు ఆలోచించడం లేదు? क्या देख रहे हो उमर भाई? सालों को उड़ा देता हूं अभी। ठहर, तू ठहर, पहले देखने दे ये लौंडों में कितना दम है. क्या है रे, तू सच्चा मुसलमान है क्या? ముస్లిం అన్న పదానికి అర్థం తెలుసారా? ముసల్లమే ఈమాన్ అంటే కళలో కూడా పరులకు హాని తలపెట్టిన వాడు ముస్లిం. కానీ మీరు చేస్తుంది ఏమిటి? మతం గొప్పదని పుట్టిన మతానికి చెడ్డు పేరు తెస్తున్నారు. ఒక మతంలో పుట్టి 10 మందికి మంచి చేసినప్పుడే ప్రజలకు నీ మతం గొప్పదని తెలిసేది. అరే పాగల్, నీ కోసం నా కోసం కాదురా, మన కోసం, ముస్లిం జహాద్ కోసం మనం ప్రాణత్యాగం చేయాలి. మా కోసం ఇదంతా జిహాద్ పేరు పైన మీరు చేస్తున్న మరణం. ప్రతి ముస్లిం జిహాద్లో చేరి ప్రాణత్యాగం చేస్తే రేపు నమాజ్ చదవడానికి ఏ ముస్లిం బతికుండు? ఇక ముస్లిమే లేకుంటే ఇస్లాం ఎక్కడ ఉంది? ఇస్లామే లేకుంటే మీరు చేస్తున్న పోరాటం ఎవరి కోసం? మీరు చేస్తున్న పోరాటానికి అర్థమే లేదు. వాడు వీడు చెప్పింది మాత్రం వింటారు, కానీ అల్లా చెప్పింది మాత్రం వినరు. మీరు ఆలోచించినట్టే ప్రతి మతం వాడు ఆలోచిస్తే ఏంటి పరిస్థితి? అప్పుడు ఈ భూమి మీద కేవలం మత గ్రంథాలే ఉంటాయి, వాటిని చదవడానికి మనిషి అనేవాడే ఉండడు. వాళ్ళని కాదురా, ముందు నీలాంటివన్నీ అనాలి. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు. మీరే కనుక కరెక్ట్ గా ఉంటే ఇలాంటి వాళ్ళకి మన గడ్డపై అడుగుపెట్టే ధైర్యం ఉంటుందా?
ఏ నేలపై ఇన్ని రోజులు నువ్వు నమాజ్ చదివావు ఆ నేలకే ద్రోహం చేస్తావా? ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు చచ్చాక నీ గోరి కట్టేది ఏ పాకిస్తానో ఆఫ్ఘనిస్తాన్లోనో కాదురా, ఇక్కడే ఈ నేల మీద, ఈ హిందుస్థాన్ మట్టిలోనే. अगर ये लोग और इनके ख्यालात बाहर निकले तो हमें बहुत प्रॉब्लम होगा. फजल उड़ा दो सालों को. నువ్వేంట్రా మమ్మల్ని చంపేది? మేమే మిమ్మల్ని చంపబోతున్నాం. అర్థం కాలేదా? మరొక 10 సెకండ్లలో మాతో పాటు మీరు కూడా. शर्ट में बम है, जान बचाओ, भागो। धोखा दिया है हरामजादों ने, मार डालो सालों को. कोई बचना नहीं. जाओ. मसूद भाई चलिए यहाँ से, चलिए. हाँ चलिए चलिए चलिए. बैठ के रंजना. హరాంజాదో, బయటకి రండిరా, లేకుంటే వీడిని చంపేస్తాను. వాళ్ళు రారురా, ఎందుకంటే మిమ్మల్ని చంపడమే మా ఏకైక లక్ష్యం. దానికి సాక్ష్యం ఆ రోజు మా వాడి ప్రాంతకం. అరే పాగల్, నువ్వు నా చేతిలో ఉన్నావు, నా గన్ని గుండె పైన ఉంది, నీకు జన్నత్ చూపిస్తా. నువ్వేంట్రా నా జన్నత్ చూపించేది? నేనే నీకు జన్నత్ చూపెడతా. దేఖ్. నీకేం కాదా? సార్ వీరు కూడా
మా అన్న ఏం ద్రోహం చేశారా మీకు? మా జీవితం నాశనం చేశారు కదా. చెప్పరా నా కొడుకు, చెప్పు. ఎంతమంది చెప్తారా? చెప్పరా, చెప్పు. చెప్పురా కొడుకు, చెప్పు. చెప్పురా. మా నాన్న ఇలా గుర్తుపడను తెస్తారా నీకు? చెప్పురా. వాడు చచ్చాడు, వదలండి. ఎలా వదలమంటారు సార్? ఇలాంటి వాడిని ఒక్కసారి కాదు 10 సార్లు 100 సార్లు చెప్పిన తప్పులు చెప్పు. సార్ వాడు చచ్చి చాలా సేపు అయింది సార్, అయినా వాడిని వదలట్లేదు సార్. వెళ్ళిపోతున్నారేంటి సార్? ఒకసారి అలా చూడండి సార్. మంచి కసి మీద ఉన్నట్టున్నారయ్యా, పండగ చేసుకొని. మీరు చూస్తున్నది టీవీ 7. నా పేరు ప్రణవి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వాళ్ళని భయాందోళనలకి గురిచేసిన ఓమర్ టెర్రరిస్ట్ గ్రూప్ మటుమాయమైంది. ఈ పోరాటంలో ఇద్దరు తమ ప్రాణాన్ని సైతం త్యాగం చేయడం జరిగింది. దీంతో యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలదని మరోమారు రుజువు చేశారు. ఈ సంఘటన తమ కుటుంబాలకి, సమాజానికి జరిగిన అన్యాయాలకు ప్రతీకార చర్యగా వాళ్లు దీనిని తమ బ్లాగ్ లో అభివర్ణించారు. ఆ బ్లాగ్ సందర్శిస్తున్న లక్షలాది మంది యువతను ఈ సంఘటన తీవ్రంగా కలిచివేసింది. దీనిని యువత ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందో భవిష్యత్తే నిర్ణయించాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDreamకి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.